మళ్ళీ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి. నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది. నేను లాస్ట్ రాజస్థాన్కి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతానైతే అనుకోలేదు. నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. నా లైఫ్లో నాకు జరిగిన అన్యాయానికి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ కానీ మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్టులో ఉంది. కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే, నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను. ఈ రోజు రాజ్ తరుణ్ హీరో అయిపోయి నేనేం చేసినా నడిపించుకుంటుంది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన ప్రైవేట్ పార్ట్స్ని కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు ఆ సెకండ్ రైట్ టైంకి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు, ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నా ప్రాపర్టీకి కానీ నా కేసుకు కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పైన దాడి చేశారు, చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీసు వారిని కూడా అదే కోరాను, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలని, లేకపోతే రాజ్ తరుణ్ని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని, దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని. నేను హైకోర్టుకు కూడా వెళ్తాను. రాజ్ తరుణ్ నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాజ్ తరుణ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిమ్ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తాడు? మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో 4 ఆడోళ్ళని తీసుకొచ్చి 8 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియదు, ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను. రాజ్ తరుణ్ అనే వ్యక్తే కమ్యూనిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది. మా పేరెంట్స్ వస్తున్నారని 1:10 PM కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్కి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా ఇచ్చాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే చెప్పాలి. ఇంకా నేను పెట్టిన పేర్లు అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ అండ్ శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ అండ్ లాస్ట్ మేఘన ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు. మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. విల్లా గురించి చెప్పేసి అంటున్నారు. అంటే విల్లా గురించే మీరు వాళ్ళు అది ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వచ్చారని చెప్పేసి దాని మీద క్లారిటీ ఏంటి అసలు?